తెలుగు రాష్ట్రాల రైతు సోదరులకి గుడ్ న్యూస్. గత ఏడాది కన్నా ముందే 2 వారాల ముందే శ్రీశైలం ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున వరద జలాలు చేరుతున్నాయి. రాబోయే వారం రోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండబోతా ఉంది. ఇంకా తర్వాత నాగార్జున సాగర్కి రిలీజ్ చేసే అవకాశం ఉంది. కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఎలా ఉన్నాయి, వాటిలోకి ఇన్ఫ్లోస్ ఎలా ఉన్నాయి, అవుట్ఫ్లోస్ ఎలా ఉన్నాయి, రాబోయే రోజుల్లో తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లో రైతు సోదరులకి ఎప్పటి నుంచి సాగునీరు విడుదల చేసే అవకాశం ఉంది అనే దాని మీద ఈ వీడియోలో వివరాలన్నీ తెలుసుకుందాం. ముందుగా గడిచిన 10 రోజులుగా కర్ణాటక ఆ ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో కృష్ణానదికి ఒక్కసారిగా ఫ్లడ్ వచ్చింది. ఆల్మట్టి డ్యామ్ పూర్తిగా నిండింది. నారాయణపూర్ పూర్తిగా నిండింది. తుంగభద్ర ప్రాజెక్టు పూర్తిగా 98% నిండింది. రాబోయే 3-4 గంటల్లోనే తుంగభద్ర ప్రాజెక్టు 100% నిండే అవకాశం ఉంది. ఇక ఆ ప్రాజెక్టులోకి వచ్చే ఇన్ఫ్లో ఎంత, ఆ ప్రాజెక్టులో నుంచి జూరాలకి శ్రీశైలం ప్రాజెక్టుకి ఎంత వరద చేరుతుంది అనే వివరాలు మనం తెలుసుకుందాం. ఆల్మట్టి ప్రాజెక్టులోకి నిలకడగా 1,12,000 క్యూసెక్కుల వరద చేరుతూ ఉంది. ఆల్మట్టి నుంచి అవుట్ఫ్లో మాత్రం 1,46,000 క్యూసెక్కులుగా ఉంది. ఆల్మట్టిలోకి వచ్చే జలాల కన్నా కూడా ఆ రిలీజ్ చేసే అవుట్ఫ్లో కొంచెం ఎక్కువగా ఉంది. ఇక నారాయణపూర్ ప్రాజెక్టుకి ఆ ఆల్మట్టి నుంచి ఏదైతే రిలీజ్ చేస్తున్నారో వాటికి అదనంగా మరో 3,000 క్యూసెక్లు అంటే 1,47,000 క్యూసెక్ల వరద జలాలని జూరాల ప్రాజెక్టుకి రిలీజ్ చేస్తున్నారు. జూరాల నుంచి 1,80,000 క్యూసెక్లు శ్రీశైలానికి చేరుతా ఉంది. ఆ నారాయణపూర్ జూరాల మధ్యలో కురిసిన వర్షాలు ఆ ఫ్లడ్ కూడా తోడయి ఆ వరద పెరిగి 1,80,000. ఆ జూరాల్లో అన్ని జల విద్యుత్ కేంద్రాలు రన్నింగ్లో ఉన్నాయి. 35,000 క్యూసెక్లు జల విద్యుత్ కేంద్రాల ద్వారా అన్ని గేట్లు ఎత్తడం ద్వారా మొత్తం 1,82,000 క్యూసెక్కుల దాకా శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ అవుతా ఉంది. ఇక తుంగభద్ర డ్యామ్ పూర్తి కెపాసిటీ 105 టీఎంసీలు అయితే 98 టీఎంసీలు వచ్చింది. తుంగభద్ర డ్యామ్కి వచ్చే ఇన్ఫ్లో మాత్రం వేగంగా తగ్గుతుంది. నిన్న సాయంత్రానికి తుంగభద్రకి 1,13,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంటే ఈరోజు ఉదయం నాటికి 96,000కు తగ్గింది. ప్రస్తుతం అది 83,000 క్యూసెక్కులకు పడిపోయింది. గంటకి తుంగభద్రకు వచ్చే ఫ్లడ్ తగ్గుతూ ఉంది. ప్రస్తుతానికైతే తుంగభద్రలో ఒక 3 గేట్లు ఎత్తి 14,000 క్యూసెక్కుల వాటర్ శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. సాయంత్రానికి 7 గంటలకి 8 గంటల సమయానికి పెద్ద ఎత్తున నీరు రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే ఎగువ నుంచి వస్తున్న వాటర్ ఫ్లడ్ వేగంగా తగ్గడంతో తుంగభద్ర ప్రాజెక్టు అధికారులు కర్ణాటక ప్రభుత్వం కూడా కొంచెం సీరియస్గా ఎఫర్ట్ పెట్టింది. మొత్తం 105 టీఎంసీలు నిండిన తర్వాత ఆ వచ్చిన ఫ్లడ్ వచ్చినట్టు వదిలే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో మొత్తం కెపాసిటీ 885 అడుగులు 215 టీఎంసీలకు గాను 850 అడుగులకు నీరు చేరింది. 76 టీఎంసీల నీరు ప్రస్తుతం శ్రీశైలంలో ఉంది. మరో 135 టీఎంసీలు వస్తే శ్రీశైలం నిండుతుంది. ప్రస్తుతం వస్తున్న 1,80,000 తుంగభద్ర నుంచి వస్తున్న కొంత ఫ్లడ్, తుంగభద్ర నుంచి అవుట్ఫ్లో చాలా తక్కువగా ఉందని చెప్పుకున్నాం. ఓన్లీ ఒక 13,000 14,000 క్యూసెక్లు మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. అదంతా కలిపి శ్రీశైలం ప్రాజెక్టులో ప్రతి గంటకు 1 టీఎంసీ నీరు చేరుతూ ఉంది. రాబోయే 24 గంటల్లో శ్రీశైలానికి మొత్తం 100 టీఎంసీలు నీరు చేరే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇంకా 115 టీఎంసీల గ్యాప్ ఉంటుంది. అంటే రాబోయే 5-6 రోజులు ఇది ఫ్లడ్ కొనసాగితే శ్రీశైలం ప్రాజెక్టు నిండుతుంది. ఇక శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు, అటు కేసీ కెనాలు, తెలుగు గంగ, సోమశిల, కండలేరు, మద్రాసుకి తాగునీరు అవన్నీ రాబోయే వారం 10 రోజుల తర్వాత రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇంకా ఫ్లడ్ మీద ఇంకొక 5-6 రోజులు అధికారులు స్టడీ చేసే అవకాశం ఉంది. హంద్రీ నేవా కూడా నెక్స్ట్ 10 రోజుల తర్వాతనే ఆ మోటార్లు ఆన్ చేసే అవకాశం ఉంది.
ఇక శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నెక్స్ట్ వీక్ బుధవారం తర్వాత నాగార్జున సాగర్కి గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఈలోగానే కుడి ఎడమ విద్యుత్ కేంద్రాలు 2 ఆన్ చేసి ఒక 70,000 క్యూసెక్కుల వరకు నాగార్జున సాగర్కి రిలీజ్ చేయడానికి అధికారులు సమాయత్తం అవుతున్నారు. కృష్ణా బోర్డుతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. ఎగువ నుంచి వచ్చే ఫ్లడ్ కూడా కొంచెం నిలకడగా ఉండడంతో రాబోయే కొద్ది రోజుల్లో నాగార్జున సాగర్ కూడా వరద రాబోతా ఉంది. ప్రస్తుతం నాగార్జున సాగర్లో పెద్దగా జలాలు లేవు. కేవలం 503 అడుగులు వాటర్ ఉంది అని అధికారులు చెప్తున్నా అదంతా డెడ్ స్టోరేజ్. ఆ నీరు పెద్దగా ఉపయోగించడానికి అవకాశం లేదు. నాగార్జున సాగర్లో ప్రస్తుతం తాగునీటి అవసరాలకు మాత్రమే, హైదరాబాద్ తాగునీటి అవసరాలు, కుడి ఎడమ కాలువలకి కొద్దిగా చెరువులు నింపడానికి కొన్ని నీరు రిలీజ్ చేస్తున్నారు. రాబోయే వారం తర్వాత మాత్రమే నాగార్జున సాగర్కి శ్రీశైలం నుంచి జలాలు వచ్చే అవకాశం ఉంది. ఇక నీరు ఎప్పుడు విడుదల చేస్తారు, వరి పంటకు నీరు ఇస్తారా అనేది రాబోయే 10 రోజుల తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి ఫ్లడ్ కంటిన్యూ అవుతుందా లేదా అనే దాని మీద నెక్స్ట్ వీక్ తర్వాత ఒక క్లారిటీ వచ్చిన తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద వరి పంట సాగుకి నీరు ఇస్తారా లేదంటే ఆరుతడి పంటలకే నీరు ఇస్తారా అనే విషయం క్లారిటీ వస్తుంది. ఇక నాగార్జున సాగర్ తర్వాత ఉన్న మనకి ప్రాజెక్టుల్లో పులిచింతల, ప్రకాశం బ్యారేజ్. పులిచింతల ప్రాజెక్టుకి 45 టీఎంసీల కెపాసిటీ ఉంటే కేవలం 2 టీఎంసీలు మాత్రమే జలాలు ఉన్నాయి. అది కూడా ఆ నాగార్జున సాగర్ దాటిన తర్వాత పులిచింతల ఎగువ ప్రాంతాల్లో వర్షాల వల్ల వచ్చి చేరిన వాటరే ఆ 2 టీఎంసీలు. శ్రీశైలం నుండి నాగార్జున సాగర్ నుండి పులిచింతలకి నీరు రావాలంటే ఇంకా 430 టీఎంసీల జలాలు, వరద జలాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న ఫ్లడ్ కొనసాగితే ఒక 15 రోజులు కొనసాగితే కనుక పులిచింతలకు నీరు చేరే అవకాశం ఉంటుంది. ఇక ప్రకాశం బ్యారేజీలో కూడా గేట్లన్నీ మూశారు. దాదాపు ఒక 7,900 క్యూసెక్కుల వాటర్ కుడి ఎడమ కాలకి రిలీజ్ చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో గడిచిన 3 రోజులుగా ప్రకాశం బ్యారేజీ గేట్లు కూడా అన్నీ ఎత్తేశారు. అయితే మంగళవారం సాయంత్రం గేట్లన్నీ మూసి ఆ వస్తున్న ఫ్లడ్ కాలువలకి రిలీజ్ చేస్తున్నారు. రాబోయే 2 వారాల్లో నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువలకు నీరు విడుదల చేస్తారా లేదా, ఇక పోతిరెడ్డిపాడుకి ఏ డేట్న నీరు విడుదల చేయబోతా ఉన్నారు, హంద్రీనేవా మోటార్లు ఎప్పుడు ఆన్ చేస్తారు, ఇక తెలంగాణ వైపు ఉన్నటువంటి ఈ రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం, కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు ఈ ప్రాజెక్టులు మోటార్లు ఎప్పుడు ఆన్ చేయబోతా ఉన్నారు అనే దాని మీద వారం రోజుల తర్వాతే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.